జిల్లా అమలాపురం జనసేన కార్యాలయంలో ఉద్యమి కార్యక్రమాన్ని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జనసేనలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉంటుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. జన సైనికుల బీమా అవసరాల కొరకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. జన సైనికులు కూడా తమ వంతుగా 400 రూపాయలు చెల్లించాలని బత్తుల సూచించారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గాన్ని అధిష్టానం ప్రకటించనుందని ఎమ్మెల్యే బలరామకృష్ణ చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సైనికులను పోటీలో నిలిపేందుకు కూటమి నాయకులు చర్చిస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల చెప్పారు. సభ్యత్వ నమోదు గతంలో కంటే 2 రెట్లు పెరిగేలా శ్రేణులు కృషి చేయాలని రామకృష్ణ కోరారు. అంబేద్కర్ జిల్లా లోక్సభ పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు, అదేవిధంగా మా జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి, మనకి పి గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు శ్రీను గారికి, రామచంద్రపురం ఇన్ఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, మెండపేట ఇన్ఛార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారికి, మరియు ముమ్మిడివరం, అమలాపురం స్థానిక నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ ఈ యొక్క ఉద్యమి అని అంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎవరైతే సభ్యత్వ నమోదు చేయించుకుంటారో వారు అందరూ కూడా ప్రజాసేవకి ఉద్యమించాము అనే విధంగా ఉద్యమి అనే పేరు నామకరణం చేశారు. ఈ యొక్క ఉద్యమి అనేది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమి మెంబర్షిప్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అదే విధంగా ఈ యొక్క సాధకులను కొంతమందిని నియమించి ప్రతి నియోజకవర్గానికి కూడా సుమారు 100 నుంచి 120 మంది వరకు సాధకులు నియమించి ఈ సాధకులందరూ కూడా ఈ యొక్క ఉద్యముల్ని తయారు చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు.